కూడా పుస్తకాలు అంటే మనం రాసుకోవడానికి నోట్బుక్స్, స్లేట్లు చిన్నపిల్లలకు, అదేవిధంగా పెన్సిల్స్ ఇవన్నీ కూడా మనకు అందచేసి వారు ఎంతో మనకి సేవ చేసినట్లుగా మనము భావిస్తున్నాం. ఎందుకంటే ఒక పుస్తకము దానం చేసినటువంటి వ్యక్తి మిగతా ఏ దానముల కంటే కూడా మనకు ఎంతో ముఖ్యమైనది. మాట్లాడద్దు నాన్న, వినండి, వినాలి బాగా. ఇప్పుడు మనకి పాఠశాలలో మనం రాసుకోవడానికి సో ఒక బుక్ మనకు దానం చేసిందంటే ఆ బుక్ మనకి ఏం చేస్తుంది, మన యొక్క భవిష్యత్తును మనకు తీర్చిదిద్దుతుంది. మనం భవిష్యత్తులో ఏం కావాలన్నా కూడా మనం పుస్తకంలో చూసి నేర్చుకోవడమే అది ముఖ్యమైనది అనమాట. మనకు దానంగా ఇస్తూ మన యొక్క పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా ఒక మార్గదర్శకత్వంగా నిలుస్తున్నటువంటి అర్చన మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా. సో అదేవిధంగా మనకు పాఠశాలకు గతంలో కూడా గత సంవత్సరము అంతకుముందు కూడా ఆదరణ స్వచ్ఛంద సంస్థ అయినటువంటి సత్యనారాయణ సార్ గారు ప్రతిసారి ఏదో ఒక విధంగా బయట ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా మనకు మన పిల్లలకు ఇంత సహాయం చేస్తున్నారు కాబట్టి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సో ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అర్చన మేడం గారిని ప్రసంగించాల్సిందిగా కోరుచున్నాను. గౌరవనీయులైన హెడ్ మాస్టర్ గారికి, సత్యనారాయణ గారికి, ఇక్కడ ఉన్న టీచర్స్ అందరికీ నా నమస్కారాలు, పిల్లలందరికీ నా ఆశీస్సులు. ఇది చాలా చిన్న హెల్ప్. అసలు ఇలాంటి అవకాశం మాకు కల్పించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యం గారికి థ్యాంక్స్ చెప్పాలండి. చిన్న పిల్లలకు విద్య అనేది ఎంత ముఖ్యము అంటే, నా ఎగ్జాంపులే తీసుకుంటే మా అమ్మ నాన్న ఇద్దరు టీచర్స్. చిన్నప్పుడు విద్య ఉంటేనే మీకు జీవితం అనేది నేర్పించారు. అంటే మనం చిన్నప్పటి నుండి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పెద్ద అయ్యాక ఎవరు అంటే అది మీ చదువు ద్వారానే మీకు గుర్తింపు వస్తుంది. ఈ చిన్న విషయాన్ని మీరు ఎంత చిన్న వయసులో అర్థం చేసుకుంటే జీవితంలో అంత ఎత్తుకు ఎదుగుతారు. ఈరోజు అర్చన అంటే ఎవ్వరికీ తెలియదు, కానీ డాక్టర్ అర్చన అంటే చాలామందికి తెలుసు. కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోండి. చక్కగా చైల్డ్హుడ్ ఎంజాయ్ చేయండి. ఎంజాయ్మెంట్ ఎంత ఇంపార్టెంటో చదువుకోవడం అంతకన్నా ఇంపార్టెంట్. ఈ విషయాన్ని మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. నాకు ఈ అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆదరణ సంస్థ అధ్యక్షులు బైసాని సత్యనారాయణ గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామరాజ్ యాదవ్ గారు, సుబ్బరాజ్ యాదవ్ గారు, డాక్టర్ అర్చన గారు మరియు విలేకరులు, అతిథులు, విద్యార్థులు, పిల్లలు, మీ అందరికీ బాగా చదువుకోవాలన్న విషయంతో బైసాని సత్యనారాయణ గారు దాతల సహృదయంతో కొంతైనా మేలు జరగాలి అనే ఒక ఉన్నతమైన ఆశయంతో ఈ పుస్తకాల విషయమైతేనేమి, పలకల విషయమైతేనేమి పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి డాక్టర్ అర్చన గారు ఈ విద్యార్థులను ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమానికి పూనుకోవడం నిజంగా ఎంతో సంతోషించదగ్గ విషయం. కారణం మీరు అనుకుంటున్నారు, దాదాపుగా మేమందరం కూడా మామూలు పాఠశాలలో చదివిన వాళ్ళమే. ఆ రోజుల్లో ప్రైవేట్ పాఠశాలలు అనేటి చాలా తక్కువ. కానీ చదువు అనేది ఎక్కడున్నా కానీ చదువు అనేది బాగా చదువుకుంటే అందరికీ విద్య లభించేది. కార్పొరేట్ కళాశాలలో వారి తల్లిదండ్రుల స్తోమతను బట్టి వాళ్ళు చదివించుకుంటున్నప్పటికీ కూడా ఈరోజు ప్రభుత్వం అనేక సదుపాయాలు, పాఠశాలల ఆధునీకరణ, అదే టీచర్ల పట్ల వాళ్ళ అలాగే మంచి ఉత్తీర్ణులైన టీచర్లను కూడా నియమించడంతో ఈరోజు ప్రభుత్వ కళాశాలలు అయితేనేమి, పాఠశాలలు అయితేనేమి చాలా అభివృద్ధి పదంలో ఉన్నాయి. ముఖ్యంగా పాఠశాలలో ఈరోజు ఒకప్పుడు స్కూల్లో 10 మంది 20 మంది విద్యార్థులు ఉండే పరిస్థితుల్లో రాను రాను కాలక్రమేణా పూర్తి విద్యార్థుల సంఖ్యతో సీట్లు లేవనే స్థాయికి ఈరోజు రావడం జరిగింది. కారణం
ప్రభుత్వ పాఠశాలలో కూడా చదువు బాగా మెరుగుపడడం, అలాగే ఆ మెరుగుపడే విషయంలో ప్రభుత్వం అనేక విధాలుగా ప్రోత్సహించడంతో ఈ విధంగా జరుగుతుంది. కానీ ప్రభుత్వం ఎన్ని సదుపాయాలు చేసినప్పటికీ కూడా ప్రైవేటు సంస్థలకు సంబంధించిన దాతలు డాక్టర్ అర్చన లాంటి వ్యక్తులు ఇలాంటి సేవా కార్యక్రమాలు పూనుకోవడం కూడా చాలా సంతోషకరమైన విషయం అని తెలియజేస్తూ, భవిష్యత్తులో డాక్టర్ అర్చన గారు మరిన్ని సేవా కార్యక్రమాలు పాలు పంచుకుంటారని, వారి భగవంతుని ఆశీస్సులు నిండుగా మెండుగా ఇవ్వాలని కోరుకుంటూ, బైసాని సత్యనారాయణ గారు కూడా ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి రాబోయే కాలంలో మరింతగా కూడా విద్యార్థులకు ప్రోత్సాహం అందేలా కృషి చేయాలని కోరుకుంటున్నా. రామరాజు సుబ్బరాజ్ యాదవ్ గారు కూడా విద్యార్థుల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ కనబర్చి మంచి ఉత్తీర్ణులతో వాళ్ళను మెరుగుపరచాలని, వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధమైన కోరికలతో కోరుకున్నారో ఆ విద్యార్థుల కోరికలు హెడ్ మాస్టర్ గారి ద్వారా నెరవేరాలని, ఆ హెడ్ మాస్టర్ గారికి కూడా టీచర్లు అందరూ సహకరించి విద్యార్థుల పురోగతికి మెరుగుపడాలని కూడా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ వస్తువులను తీసుకొని జాగ్రత్తగా పెట్టుకొని బాగా చదువుకొని మంచి ఉత్తీర్ణులు కావాలని కూడా మీ అందరినీ కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, అలాగే నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురులకు శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఈరోజు ఇక్కడ జరిగేటటువంటి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు, ముఖ్యంగా చెప్పాలంటే నా చిన్ననాటి మిత్రుడు డాక్టర్ నిరంజన్ రెడ్డి మరియు అర్చన మేడం గారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. వీరందరూ మేడం గారు చెప్పినట్లు కూడా ముందుగా మీరు పాఠశాల దశలోనే ఒకటి ఏదన్నా అంటే మనసులో మీరు పై స్థాయికి వెళ్ళడానికి మనసులో ఒక టీచరా, పోలీసా, డాక్టరా అనేది మనసులో నిర్ణయం తీసుకొని ఆ సంకల్పంతోనే ముందుకు వెళ్ళండి. మీకు గతంలో అయితే విద్య కొనుక్కుంటున్నారు, ఇప్పుడు మీ వద్దకే విద్య వచ్చింది. సార్లు మంచి పాఠశాలలో మీకు మంచి గురువులు ఉన్నారు, వారు చెప్పినటువంటి విని ఇంటి వద్దన మళ్ళా మీ తల్లిదండ్రులకు అడిగి తెలుసుకొని బాగా నేర్చుకొని ఉన్నతమైన శిఖరాలు చేరాలనేసి కోరుకుంటున్నాను. అలాగే పాఠశాల హెడ్ మాస్టర్ గారు మీ పట్ల ఎంతో ప్రేమతో, సార్ మా పిల్లలకి టెక్స్ట్ బుక్లు ఉన్నాయి, బుక్స్ లేవు, ఎవరైనా నోట్బుక్స్ ఉంటే హెల్ప్ చేయండి అని అడగడంతో, నేను నా మిత్రుడిని అడగడంతో ఆయన మొత్తం ఈ కార్యక్రమానికి సహకారం అందించాడు. అలాగే మరొకసారి ఆదరణ సంస్థ తరపున, అలాగే స్కూల్ యాజమాన్యం తరపున నా మిత్రుడు డాక్టర్ నిరంజన్ రెడ్డి గారికి, అర్చన మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీ అందరి తరపున భవిష్యత్తులో మంచి ఉన్నతమైన స్థానం రావాలని కోరుకుంటూ, వారి ఆశీర్వాదాలు మీకు ఎల్లప్పుడూ ఉండాలనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చదువుకోవాలంటే చాలా మంది పిల్లలు వచ్చేవాళ్ళు కాదు. ఈరోజు చాలా మంది అందరూ ఇంత చిన్న పిల్లలందరూ స్కూల్లో కూర్చొని చదువుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. వీళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము. చిన్నప్పుడు మేము కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలాగ నేను చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ అల్లరి చేసుకుంటూ చదవాలనే ఇంట్రెస్ట్ చాలా దృఢంగా ఉండేది. డాక్టర్లు అవ్వాలా, పోలీస్ అవ్వాలా, టీచర్లు అవ్వాలా, పెద్ద పెద్ద కళలు కనేవాళ్ళం. కానీ కొన్ని పేదరికాల వల్ల తల్లిదండ్రులు చదివించుకోలేని స్తోమతలో నిలబడిపోయారు. అలాంటి ఆలోచన లేకుండా ఇప్పుడు ముందుకొచ్చి బాగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడం అనేది చాలా ఆనందదాయకమైంది. ఇలాగనే మన టీచర్లు కూడా మంచి క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్తున్నారనే ఉద్దేశంతో టీచర్లకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.